ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం హెచ్చరిక. మీరు స్వచ్ఛందంగా ఆపితే మీకే మంచిది, లేదంటే ప్రత్యేకమైన ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎర్రచందనం చెట్టు ముట్టాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం. అక్రమంగా ఎర్రచందనం చెట్లు కొడితే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు. ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఆయన పంచాయతీరాజ్ అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గత 2 రోజుల క్రితం ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన చేశారు. శేషాచలం అడవులకు సంబంధించి కూడా అడవుల్లో ప్రత్యేకంగా కొన్ని చెట్లను ఆయన పరిశీలించారు, ఎర్రచందనం చెట్లను ఆయన పరిశీలించారు. అయితే ఎర్రచందనం చెట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా మరి ట్విట్టర్ హ్యాండిల్స్లో శేషాచలంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, కబ్జా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. వైసీపీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు శేషాచలం అడవులనే టార్గెట్గా చేసుకొని ఎర్రచందనాన్ని వారు స్మగ్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా మరి ప్రకృతి సంపదను వారు దోచుకుంటున్నారని చెప్పేసి జనసేన అధినేత ఆయన మరి చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు. మరి స్పెషల్గా